నమస్కారం. ఇప్పుడైన తాజా వార్త. ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన హుటాహుటిన కేబినెట్ మధ్యలో నుంచే హాస్పిటల్కి తరలించడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి వీడియో కంప్లీట్ గా తెలుసుకోవాలి అనుకున్నట్లయితే స్కిప్ చేయకుండా చివరకు చూసి నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. అమరావతిలో జరిగిన కేబినెట్ సమావేశానికి హాజరైన ఆయన మధ్యలోనే తీవ్రమైన నడుము నొప్పి, తీవ్ర అలసట కారణంగా సమావేశం నుంచి అర్ధాంతరంగా నిష్క్రమించారు. గత కొన్ని రోజులుగా నిరంతర అధికారిక సమీక్షలు, పర్యటనల వల్ల ఒత్తిడికి గురైన ఆయన విశ్రాంతి చాలా అవసరమని, కొన్ని రోజుల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలని వైద్యులు గట్టిగా సూచించడం జరిగింది. నిజానికి పవన్ కళ్యాణ్ గత కొన్ని నెలలుగా వరుస ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. ఇటీవలే 2026 ఏప్రిల్ 18న హైదరాబాద్లో ఆయనకు అత్యవసర ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ జరిగింది. తొలుత సాధారణ సైనస్ సమస్య అనుకున్నప్పటికీ కూడా ఇన్ఫెక్షన్ తీవ్రమైన కంటి భాగంపై కూడా ప్రభావం చూపడంతో వైద్యులు తక్షణమే శస్త్రచికిత్స కూడా నిర్వహించారు. ఆ సర్జరీ కోసం కోలుకున్న కొద్ది రోజులకే ఆయన మళ్ళీ ప్రజాసేవలో నిమగ్నం అవడంతో శరీరంపై ఒత్తిడి పడి ఆయన మళ్ళీ ఇప్పుడు అస్వస్థకు దారితీసింది. పవన్ కళ్యాణ్ వేధిస్తున్న ఆరోగ్య సమస్యల వెనుక ఆయన సుదీర్ఘ సినిమా కెరీర్, రాజకీయ కారణాలైతే ఉన్నాయి. గతంలో సినిమా షూటింగ్ల సమయంలో, ముఖ్యంగా హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ సమయంలో, యాక్షన్ సినిమా షూటింగ్లో అయితే జరిగిన ప్రమాదాల వల్ల ఆయన వెన్నెముక, భుజం భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. రొటేటర్ కఫ్ సమస్య కారణంగా భుజం నొప్పి కూడా ఆయన ఇబ్బంది పెడుతుంది. అప్పట్లో సరైన విశ్రాంతి, వైద్యం తీసుకోకపోవడం వల్ల ఇప్పుడు వయసుతో పాటుగా రాజకీయాల్లో నిరంతరం చాలా తిరగడం వల్ల ఆ పాత గాయాలు మళ్ళీ తిరగబెడుతున్నాయని కూడా వైద్యులు అయితే వెల్లడించారు. వీటికి తోడు పవన్ కళ్యాణ్ ప్రతి సంవత్సరం అత్యంత నిష్ఠతో చేపట్టే చాతుర్మాస దీక్ష, అలాగే వారాహి దీక్షలు కూడా ఆయన ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి. ఈ దీక్షల సమయంలో ఆయన రోజుకు ఒక్క పూట మాత్రమే సాత్విక ఆహారం తీసుకుంటూ సూర్యాస్తమైన తర్వాత కేవలం పాలు పండ్లు మాత్రమే తీసుకుంటారు. రాజకీయాల్లోకి వచ్చాక నిరంతర ప్రయాణాలు, సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం, సుదీర్ఘ ఉపవాసాల వల్ల కూడా ఆయన తరచూ తీవ్రమైన జ్వరం, డిహైడ్రేషన్ మరియు అస్తమా వంటి సమస్యల బారిన పడడం అయితే జరుగుతుంది. ప్రస్తుతానికి ఆయన వైద్యుల పర్యవేక్షణలో అయితే విశ్రాంతి తీసుకుండటంతో జన సైనికులు, అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నారు.